ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సీఎం సహా క్యాబినెట్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, వాళ్ళ ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 13 రోజులవుతున్నా ఇప్పటికీ సహాయ చర్యలు చేస్తుంది, కానీ దానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కావచ్చు, ఎలాంటి వెలికితీత తీయడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 2022లోనే అంబర్టెక్ ఏజీ అనే ఒక కంపెనీ, సర్వే కంపెనీ దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వానికి సంబంధించి గతంలోనే చెప్పింది. టన్నెల్ పనులు జరుగుతున్న 13.88 నుంచి 13.91 కిలోమీటర్ల దగ్గర రెడ్ జోన్గా కూడా అప్పట్లోనే ఈ సంబంధించిన నివేదిక కూడా ఇచ్చింది. ఏదైతే ఈ జోన్ అంతా కూడా ఫాల్ట్ జోన్గా సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చింది. 2022లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా దీనికి సంబంధించి ఒక రెడ్ జోన్గా ప్రకటించింది. ఇక్కడ పనులు జరిగితే ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని కూడా గతంలోనే చెప్పింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అవన్నీ ఏం పట్టించుకోకుండా ఏదైతే కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేపించిందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీనిపైన పూర్తి స్థాయిలో హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. అంతేకాకుండా ఇప్పటికే సర్వేకి సంబంధించిన 2 రిపోర్ట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. 2 రిపోర్ట్లు కూడా ప్రభుత్వం బయట పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అంతేకాకుండా ఏదైతే బాధితులు ఉన్నారో వారి ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ ఈ ప్రభుత్వం పనులు చేయించింది. అందుకే దానికి నిర్లక్ష్యంతో వాళ్ళ 8 మంది ప్రాణాలను బలిగొన్నారు. దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి సహా క్యాబినెట్ అంతా కూడా బాధ్యత వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఏదైతే 2020లో అంబర్టెక్ అనే ఏజీ సర్వే కంపెనీ కూడా ఇదే నివేదిక చెప్పింది, రెడ్ జోన్గా ప్రకటించింది. అంతేకాకుండా ఏదైతే 2022లో మరో కంపెనీ జేపీ అసోసియేట్ కంపెనీకి సంబంధించిన శాస్త్రవేత్తలు రితురాజు కూడా దీనికి సంబంధించి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలు అన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదికలను ఎందుకు దాచిపెడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ప్రభుత్వంపై డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ప్రజాధనం దుర్వినియోగం చేయడానికే ఈ పనులు ప్రారంభించారు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2 నివేదికలను బయట పెట్టాలి, నివేదిక అంశాలను బయటపెట్టి ఆ ప్రభుత్వంపై ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి వాళ్ళ ఒక హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 13 రోజులైనా కనీసం ఆ 8 మంది ప్రాణాలను ఇవాళ కాపాడే ప్రయత్నంలో పూర్తిగా వైఫల్యం చెందిందంటే ఖచ్చితంగా ఇది నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వానికి పరాకాష్ఠగా ఇవాళ చూడొచ్చు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఖచ్చితంగా 8 మంది ప్రాణాలు, వారంతా కుటుంబాలు ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఒక మృతి గోస లోపల ఏమైంది, అసలు ఏ విధంగా ఉన్నారు అనే అంశాలు చెప్పడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ 13.88 నుంచి 13.91 కిలోమీటర్ను రెడ్ జోన్గా ప్రకటించినప్పటికీ కూడా పనులు కమిషన్ల కకృతిపడి పనులు ప్రారంభించారు. ఇలా వేల కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదేమైనప్పటికీ ఎస్ఎల్బీసీ ఖచ్చితంగా ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వమే దీనికి అంతటికి కారణం. ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా 8 మందికి సంబంధించిన ఘటన పూర్తిగా ప్రభుత్వం చేసిన ప్రమాదంగానే చూడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లనే జరిగింది. 2 రిపోర్ట్లున్నా దాన్ని పట్టించుకోకుండా పనులు చేస్తూ ముందుకు పోవాలని కార్మికులను ఆదేశించిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా కార్మికులు సైతం ఇదే విషయాన్ని చెప్పారు. మేము ఆ టన్నెల్కి సంబంధించి చాలా ఇబ్బందికరంగా ఉంది, లోపలికి పోవద్దని చెప్పేసి నైట్ షిఫ్ట్ వచ్చిన వారు చెప్పినా కూడా మార్నింగ్ షిఫ్ట్ వారిని కంటిన్యూ పనులు చేయించేందుకు చేయడంతో ఈ విధంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 8 మంది చిక్కుకున్నారు. వారి ఆచూకీ ఇప్పటికి కూడా లభ్యం కావడం లేదు. దీనికి సంబంధించి రోజుకు కూడా అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. సహాయ చర్యలకు రోజుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేయాలి. అందులో చిక్కున్న వారు ఏ విధంగా ఉన్నారు, ఎందుకు జరిగింది, ఈ ప్రమాదానికి గల కారణాలపైన కూడా ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ప్రమాదానికి ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించిన ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదిక కావచ్చు, పూర్తి విచారణ హైకోర్టు జడ్జితో జరిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.